హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హుషారు వ్లాగ్స్ టైలరింగ్ వీడియోస్. ఇవాళ నేను బ్లౌజ్ కటింగ్ని చూపించబోతున్నానండి. ఒక కస్టమర్ అయితే ఇచ్చారు 2 బ్లౌజ్ పీసులు కుట్టమని. వాటిని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఆది బ్లౌజ్ని తిరగలు తీసుకొని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా 2 చివర్లు కూడా ఒక చోటుకు తీసుకొచ్చి మనం బ్యాక్ పార్ట్ యొక్క కప్పుని అయితే కొలుచుకోవాలి. చూసారా, నేను ఎలా అయితే క్లాత్ పైన పెడుతున్నానో అలా పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా కస్టమరు కప్పు పెంచమన్నప్పుడు ముందుగా మనం ఎంత పెంచమన్నారో అంత ముందు మనం లైనింగ్ క్లాత్ మీద అయితే మెజర్మెంట్ చేసుకోవాలండి. ఈ కస్టమరు 1 ఇంచ్ పెట్టమన్నారు కనుక నేను ముందు 1 ఇంచ్ మార్కింగ్ చేసి ఆ తర్వాత బ్లౌజ్ యొక్క కప్పునైతే కొలుచుకున్నాను. అలాగే ఎప్పుడూ కూడా ఇలానే అండి, మనకి ఏవైతే ఎక్స్ట్రా పెట్టమన్నారో అవి ఎక్స్ట్రా, ఇప్పుడు 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 2 ఇంచెస్ అయితే 2 ఇంచ్, అవి ఎక్స్ట్రా ఫస్టే మనం మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ కస్టమర్ యొక్క బ్లౌజ్ కొలతలు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి. ఇది ఒక 2 డేస్ అయిన తర్వాత ఇచ్చారండి ఈ బ్లౌజ్ పీసు. అందుకనేసి నేను మళ్ళీ కూడా కొత్తగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నెక్ అలాగే షోల్డర్ వచ్చేసి షోల్డర్ ఇప్పుడు 3 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. కస్టమర్కి చెప్పాను, మరి షోల్డర్ చిన్నగా ఉంది కదా అండి, కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాను అంటే 1 ఇంచ్ కాకపోయినా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాను అనేసి చెప్పాను. ఇంతకుముందు ఉన్న బ్లౌజ్కి 2.5 ఇంచులు ఉంది కదా అండి, దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసి 3 ఇంచులు అయితే పెట్టేశాను. అలాగే మనకి ఆర్మ్ చంక 6 ఇంచులతో మార్కింగ్ చేశానండి. ఇక నెక్స్ట్ ఇక్కడ రౌండ్గా నెక్ కోసం కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ రౌండ్గా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నేను కరెక్ట్ లైన్ మీద మార్కింగ్ చేయలేదండి, చూసారా, ఎందుకంటే కరెక్ట్గా దానిపైనే మనం కట్ చేస్తే కొద్దిమందికి షోల్డర్స్ అనేవి జారిపోతాయండి. అందుకనేసి నేను ఒక 1/2 ఇంచ్ అనేసి నేను ఇలా కట్ చేశానండి. అలా కట్ చేయడం ద్వారా నెక్ రౌండ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుందండి. మీకు ఒకవేళ ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. నేనైతే ఎప్పుడూ కూడా ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ఇక బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేస్తున్నాను. ఇలా కింద ఒక అంటే షేప్ బెల్ట్ వేస్తాం కదండి, షేప్ బెల్ట్ మందం అయితే మనం బ్యాక్ పార్ట్ని మడుచుకోవాలి. మడిచిన తర్వాత సేమ్ యాస్టీస్గా ఆ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మనం మార్కింగ్ చేసేయాలి. తర్వాత ఆ పార్ట్ని తీసేసి ఆది బ్లౌజ్ తీసుకుందామండి. ఆది బ్లౌజ్ తోటి ఉక్సుల పట్టి వైపు ఉండే నెక్ తోటి మనం కట్ చేసి నెక్ను కూడా కట్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మనం ఆది బ్లౌజ్ తోటి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ మనం జాయింట్ వేసాం కదా, జాయింట్ వరకు ఇలా ఒకసారి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలండి. అలాగే ఇటు చంక వైపు కూడా ఒక 1/2 ఇంచు లోపలికని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ కూడా రౌండ్గా మార్కింగ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత 3 వైపులు కూడా ఇలా చిన్న టక్స్ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా, అందుకనేసి ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇక మిగిలిన క్లాత్లోనైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక హ్యాండ్స్ కోసం 4 మడతలుగా క్లాత్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, చూసేయండి. అలాగే ఈ వీడియోను కూడా చూసేయండి, ఎందుకంటే సేమ్ అవి ఇవి ఒకటే కొలతలండి. ఇది కూడా లైనింగ్ బ్లౌజ్ కనుక నేను ఏమి ఎక్స్ట్రా హ్యాండ్స్కి హెమ్మింగ్ కోసం ఏం పెట్టడం లేదండి. ఎందుకంటే నేను హెమ్మింగ్ చేయను కనుక ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెడతాను. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కొడతాం కనుక అందుకనేసి పెట్టాను. హ్యాండ్స్ 9 ఇంచెస్ ఉందండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 9.5 అంటే 9 ఇంచుల్లో నుంచి 3.5 ఇంచులు తీసేస్తే మనకి 5 ఇంచులతో డౌన్ మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే సెంటర్లో ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకొని మనం 2 ఇంచుల మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి చివరి వరకు ఇలా ఒక 1/2 ఇంచు కర్వ్ అయితే తీసుకోవాలి. ఇక మిగిలిన క్లాత్లోనైతే మనం హ్యాండ్కి కొంత జాయింట్ అనేది పడుతుందండి. హ్యాండ్స్ కోసం అయితే ఒక 2 ముక్కలు కట్ చేశాను. అలాగే ఇది కట్ చేసింది బ్యాక్ పార్ట్లోని నెక్ అండి. ఆ క్లాత్ మనం కాజాల పట్టీకి వేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ అంచుల వైపు ఉండే క్లాత్ని ఉక్సుల బెల్ట్ అలాగే నడుం బెల్ట్ వేసుకోవటానికి యూజ్ అవుతుందండి. ఇక ఈ క్లాత్ని నేను షేప్ బెల్ట్ కోసం కట్ చేస్తున్నానండి. ఇలా కొంత జాయింట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కుట్టే సమయంలో జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇంకొక షేప్ బెల్ట్ కూడా కావాలి కదండి. షేప్ బెల్ట్ కోసం ఇటు సైడ్ 2.5 ఇంచులు
అటు స్టార్టింగ్ సైడ్ 3 ఇంచులతోటి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని ఇంకొక షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్కి జాయింట్ పడుతుంది కదండి, దానికి సరిపోయిన ముక్కల్ని ముందే మనం కట్ చేసుకోవాలండి. లేదంటే కుట్టే సమయానికి అంతా కూడా మనం మర్చిపోయి ముక్కలు అనేవి దొరకవు. హ్యాండ్స్కి రెండో హ్యాండ్ కూడా జాయింట్ వేయాలి కదండి, అందుకోసం అనేసి క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ చేయకోకుండా పూర్తిగా కుట్లు అయితే వేస్తున్నాను అండి. ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్.